అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరి జీవితంలో అనేక సమస్యలు, కష్టాలు ఉంటాయి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు మనిషిని ఎంతగానో వేధిస్తూ ఉంటాయి. ఎంత కష్టపడి పనిచేసినా కూడా డబ్బనేది నిలుస్తూ ఉండదు. అనవసరమైన ఖర్చులు వచ్చి డబ్బు ఖర్చయిపోతూ ఉంటుంది. ఇలా జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు కూడా జ్యోతిష్క శాస్త్రంలో ఖర్చు లేకుండా, శ్రమ లేకుండా ఉన్న పరిహారాలు అనేకం చెప్పబడ్డాయి. ఎలాంటి ఖర్చు లేకుండా మీ సమస్యలను పరిష్కారం చేసే వేప చెట్టు పరిహారాలను గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వేప చెట్టు పరిహారాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. వేప చెట్టు అంటేనే లక్ష్మీదేవి అంటారు. వేప చెట్టు యొక్క ప్రతి ఆకులో కూడా అష్టలక్ష్ములు కొలువై ఉంటారు. వేపాకులతో కొన్ని పరిహారాలు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన కుబేరులు కావటము తప్పకుండా జరుగుతుంది. వేపాకులతో ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. వారంలో ఏ రోజైనా సరే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. పూజా గదిని ఇంటిని శుభ్రం చేసుకొని పూజ చేసుకోవాలి. ఇలా ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని అందులో పసుపు కుంకాలు వేసి పూజా గదిలో ఉంచి పూజ చేసుకోవాలి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ రాగి చెంబులో ఉన్న నీటితో మీ దగ్గరలో ఉన్న ఏదైనా వేప చెట్టు దగ్గర పోయాలి. ఈ నీటిని వేప చెట్టుకు పోసేటప్పుడు మీకున్న సమస్యలన్నీ కూడా లక్ష్మీదేవి స్వరూపమైన వేప చెట్టుకు విన్నవించుకోవాలి. ఈ పొక్క పరిహారం చేసినట్లయితే చాలు, జీవితంలో మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. జ్యోతిష్క శాస్త్రంలో ఇది చాలా శక్తివంతమైన పరిహారంగా చెప్పబడింది. ఈ పరిహారం చేసినట్లయితే తప్పకుండా కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఖర్చు లేని పరిహారం కాబట్టి ఇది ఫలిస్తుందా లేదా అన్న అనుమానం లేకుండా భక్తి శ్రద్ధలతో ఈ పరిహారాన్ని చేసి వచ్చే మార్పుని మీరే గమనించండి. ప్రతిరోజు పూజ చేసుకుంటే కష్టాలు తొలగిపోతాయని అందరికీ తెలుసు. అయితే ప్రతిరోజు పూజ చేసుకోవటము అందరికీ కుదరదు. ఎవరైతే ప్రతిరోజు ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు. ముక్కోటి దేవతలు ఆ ఇంట్లో నివసిస్తూ ఉంటారు. ప్రతిరోజు పూజ చేయటానికి కుదరని వారు మీ పూజా గదిలో 2 వేపాకులు పెట్టుకోండి. ఎవరి పూజా గదిలో అయితే ఎప్పుడూ వేపాకులు ఉంటాయో వారింట్లో అష్టలక్ష్ములు నివసిస్తూ ఉంటారు. పూజా గదిలో వేపాకులు ఉన్నట్లయితే మీరు ప్రతిరోజు పూజ చేసిన ఫలితం దక్కుతుంది. నెలలో ఒక్కసారైనా ఇంటి గుమ్మానికి వేపాకులు కట్టాలి. వేపాకులు ఇంటి ముందు ఉన్నట్లయితే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహంతో ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఏర్పడవు. వేప చెట్టుని రావి చెట్టుని కలిసి పూజిస్తే ఎంతో మంచిది అంటారు. రావి చెట్టు విష్ణు స్వరూపము, వేప చెట్టు లక్ష్మీ స్వరూపము. ఈ 2 చెట్లకు ప్రదక్షిణాలు చేసినట్లయితే ఎప్పుడూ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మీ మీద ఉంటుంది. దాంపత్య జీవితము చాలా ఆనందంగా సాగిపోతుంది. ఈ చెట్టులో అణువణువు కూడా నారాయణ స్వరూపమే. రావి చెట్టు నీడలో నిలబడిన మీకున్న జాతక దోషాలన్నీ, శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. పుత్ర సంతానం కావాలి అని కోరుకునేవారు శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసుకొని గుడిలో ఉన్న వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో కొన్ని బియ్యము, పసుపు కుంకాలు వేసి గుడిలో ఉన్న వేప చెట్టుకి ముడుపు కట్టాలి. వేప చెట్టుకు ఇలా ముడుపు కట్టేటప్పుడు మీకు పుత్ర సంతానం కలగాలని చెట్టుకు విన్నవించుకోవాలి. అలా అలా ముడుపు కట్టిన తర్వాత వేప చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయటం వల్ల పుత్ర సంతానం కలుగుతుందని పురాణాల్లో చెప్పబడింది. వేప చెట్టు నీడలో నిలబడితే చాలు, గ్రహదోషాలు తొలగిపోవటమే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. వేపాకులో దేవతలు నివసిస్తారు. ఒక వేపాకును తీసుకొని మీ పర్సులో గనక పెట్టుకున్నట్లయితే మీ పర్సులో ఎప్పుడూ కూడా డబ్బు స్థిరంగా ఉంటుంది. కోరుకున్న కోరికలు నెరవేరాలంటే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక పసుపు దారాన్ని కట్టాలి. ఈ పసుపు దారాన్ని కట్టే ముందు 5 దారం వరుసలుగా ఉండాలి. వేప చెట్టుకు పసుపు దారాన్ని కట్టేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను లక్ష్మీదేవికి విన్నవించుకోవాలి. ఈ పరిహారం చేసే వారి యొక్క కోరికలు లక్ష్మీదేవి తప్పకుండా నెరవేరుస్తుంది. చాలామంది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేసుకుంటూ ఉంటారు. ఇలా పూజ చేసుకునేవారు శుక్రవారం రోజు లక్ష్మీదేవికి 5 ఎర్ర గులాబీ పూలను సమర్పించాలి. కనకదార స్తోత్రాన్ని పఠించి పూజ పూర్తయిన తర్వాత బెల్లం పాయసాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి.
ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షము మీ కుటుంబం పైన ఎప్పుడూ ఉంటుంది. చాలామంది ఇంట్లో నిత్య దీపారాధన నువ్వుల నూనెతో చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే వేప నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది. వేప నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోవటమే కాకుండా ఆయురారోగ్యాలు కూడా లభిస్తాయి. వేప నూనెతో దీపారాధన చేయటం వల్ల లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణిస్తుంది. చాలామంది ఇళ్లలో తరచూ అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు వేధిస్తూ ఉంటాయి. అలాంటి వారు ప్రతి శుక్రవారం రోజున కొన్ని వేపాకులు తీసుకొని వాటిని నీళ్లతో వేసి ఆ నీటిని ఇల్లంతా చల్లాలి. ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. వారంలో ఏదైనా ఒకరోజు ఇంటికి 3 వేపాకులు తెచ్చుకొని వాటిని శుభ్రంగా కడిగి ఆ వేపాకుల పైన ఓం శ్రీ నమః అనే మంత్రాన్ని గంధంతో రాయాలి. ఈ చిన్న మంత్రము చాలా శక్తివంతమైనది. పూజ పూర్తయిన తర్వాత ఈ 3 వేపాకులను దైవప్రసాదంగా భావించి బీరువాలో పెట్టాలి. ఇలా పెట్టుకోవటం వలన మీ మీద లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా వేపాకు పరిహారాలు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మీ ఇంటిపైన ఎప్పుడూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.